ఉంటుంది నాకు. మొబైల్ ప్లేయర్లలో నేను అప్పుడప్పుడు చెప్తుంటారు. సో మొబైల్ ప్లేయర్లో ఒకవేళ పీసీ లాగా ఆడితే ఇంకా దాన్ని చాలా గొప్పగా చెప్పొచ్చు అని. బట్ హీఈస్ ప్లేయింగ్ లైక్ అ పీసీ ప్లేయర్. టూ వర్సెస్ ఫోర్. వేరే లెవెల్ జీరో వేరే. అరే అరే నీకు లైవ్ ప్రైవేట్ అబ్బా అనుకున్నా గన్ ఎక్స్చేంజ్ చేస్తే మార్క్స్ పడతాయి. అండ్ ఓపి షాట్ బ్రదర్. ఇది నిజంగా చాలా చాలా మంచి షాట్. ఇది చాలా మంచి షాట్. ఇది అండ్ ఓపి వెరీ గుడ్. అనుకున్నా కొడతాడు. అంత ఛాన్స్ ఇస్తే కొడతాడు. అండ్ ఆపరేషన్ అండ్ మీరేం అబ్బో వుడ్ బేకర్ షాట్ చూడు మచ్చా. ఏమన్నా తెలుసా, వాల్ ఏజ్ గ్యాప్ లో కొట్టిండు. 1v2 నైస్ నైస్ గేమ్ ప్లే బ్రో. మొత్తం ఈ వీడియో అంతా ఇదే ఉందా, రియాక్షన్ ఉందా? One v three guys. 1v3. Very good. 1v3. Come on. Nice. Super. Wow. నైస్. జిరాక్స్ FF చాలా చాలా బాగా ఆడుతున్నారు. వెరీ గుడ్ గేమ్ ప్లే. మొబైల్లో ఈ కైండ్ ఆఫ్ గేమ్ ప్లే ఉందంటే నిజంగా వెరీ గుడ్. నైస్. వెరీ గుడ్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనోడి విషయంలో ఇతను కూడా జెన్యున్ గా ఉన్నాడు అనమాట. లైక్ ఏంటంటే చూడండి, అపోనెంట్ ప్లేయర్స్ ఆపోజిట్ లో 3 ఉన్నారు. బట్ అపోనెంట్ లో 6 రౌండ్స్ పెట్టారు, 6 రౌండ్స్ కొట్టారు. కానీ ఇక్కడ మనోడు రౌండ్స్ కూడా హైడ్ చేయకుండా క్లియర్ గా చూపిస్తున్నాడు. దట్స్ వెరీ గుడ్. సో జెన్యున్ గా ఆడినట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి స్క్రిప్ట్ లేదు. ఎలాంటి స్క్రిప్ట్ ఉంటే కనీసం ఇప్పుడు 4-6 or 5-6 ఉంటుంది. స్క్రిప్ట్ అయితే 4-6 or 5-6 ఉంటుంది. స్క్రిప్ట్ కాదు. అపోనెంట్ ప్లేయర్స్ కూడా జెన్యున్ గా ఉన్నారు. అందుకే 6-1 అయింది. అపోజిట్ ప్లేయర్ 6 ఉన్నారు, మనోడు 1 ఉన్నాడు. వెరీ గుడ్. కరెక్ట్ గా పెట్టావు. సో జెన్యున్ కూడా పెట్టాడు. వెరీ గుడ్. ఓడిపోయినా పర్లేదు బ్రో, జెన్యున్ వీడియోస్ చూడండి. ఓడిపోయినా పర్లేదు, జెన్యున్ వీడియోస్ చూడండి. వెరీ గుడ్. పాప అమ్మాయిని సావ కొడుతున్నాడు బ్రో పాపం. వెరీ గుడ్. ఇన్స్టెంట్ గా వెంటనే ఆ అమ్మాయిని సావ కొడుతున్నా అమ్మాయిని పాపం. ఒకవేళ ఇక్కడ నుంచి కానీ అన్ని రౌండ్లు గెలిచాడంటే మళ్ళీ అప్పుడు నాకు డౌట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని రౌండ్లు గెలిస్తే డిజర్ట్ ఈగల్ తో ఆడుతున్నాడు. M1 డబుల్ కొడుతున్నాడు. జంప్ షాట్లు కొట్టినా కూడా, బట్ జంప్ షాట్లు నాకు చూస్తే అప్పుడప్పుడు చిరాకు కనిపిస్తుంది. కొన్ని షాట్లు జంప్ షాట్లు ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కొడుతున్నాను. బట్ దీంట్లో కొంచెం లైక్ దాన్ని ఏమంటారు, ఒక స్టైల్ ఉంది, ఒక యూనిక్నెస్ ఉంది అనమాట ఈ షాట్లో. నాకు నార్మల్ జంపు లాగా అనిపించలే. కొంతమంది జంపులు ఈ జాయ్స్టిక్ తీసుకుని అది ఇది కొడతారు. బట్ ఈ కైండ్ ఆఫ్ జంపులు వేరుంటుంది. జాయ్స్టిక్ జంప్స్ నాకు చిరాకు లేస్తుంది అనమాట. జాయ్స్టిక్ జంప్స్, ఈ కైండ్ ఆఫ్ జంప్స్ లో కొంచెం యూనిక్ స్టైల్ ఉంటుంది. అసలు అక్కడ పాపం తలకాయ పగిలిపోయి బ్లడ్ పేలిపోయింది అనమాట. వెరీ గుడ్. వాట్ కమ్ బ్యాక్. బట్ yes దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇది ఇక్కడ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంటే 6-1 దగ్గర ఉన్నాడు, 6-4కి వచ్చాడు. 6-7 అయితే ఇంకా అది ఖచ్చితంగా 100% స్క్రిప్టెడ్ అని చెప్పి నేను చెప్పేవాడిని. బట్ ఇక్కడ చూడండి, ఈ మ్యాచ్ అయిపోయింది. 5-6లో ఉన్నాడు. 5-6లో అక్కడ 5-6 వరకు ఒక షాట్ కొట్టిన తర్వాత ఆపేశాడు. అంటే రౌండ్ అతను గెలవకపోయినా వీడియో పెట్టాడు. దట్స్ జెన్యూన్ గా ఉన్నాడు అనమాట. అదే కంటిన్యూస్గా గెలిచిన డెఫినెట్గా స్క్రిప్టెడ్ అనేవాడిని. అది స్క్రిప్ట్ కాదు, ఒరిజినల్ రియాలిటీ ఉందండి. రియల్ గేమ్ అనమాట. ఆపోజిట్ లో రామ్ గాడు ఉన్నాడా?
బ్రో ఆపోజిట్ లో రామ్ అన్నాడు బ్రో. రామ్ అనే ప్లేయర్ మోస్ట్ యాక్యురసీ ఉన్న ప్లేయర్ అనమాట మన టీపీసీ గిల్లో. 91 హెడ్ షాట్ రేట్ ఉన్న ప్లేయర్ అనమాట. చాలా చాలా యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది మనోడి దగ్గర. సో ఇలాంటి ప్లేయర్ ఆపోజిట్ లో ఆడుతున్నాడు, అతన్ని కూడా కొట్టాడు అంటే ఒప్పుకోవచ్చు. వెరీ గుడ్ ప్లేయర్ అని ఒప్పుకోవచ్చు. అగైన్ రామ్ గాడు కొట్టే షాట్లు చాలా దారుణంగా ఉంటాయి బ్రో. AK-777 అంటే రియల్ కాదనమాట మేబీ. ఇన్సేన్ వెరీ గుడ్. ఇది మొబైల్ ప్లేయర్స్లో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నందుకు నిజంగా చాలా ప్రౌడ్గా ఉంటుంది నాకు. మొబైల్ ప్లేయర్లలో నేను అప్పుడప్పుడు చెప్తుంటారు. సో మొబైల్ ప్లేయర్లో ఒకవేళ పీసీ లాగా ఆడితే ఇంకా దాన్ని చాలా గొప్పగా చెప్పొచ్చు అని. బట్ హీస్ ప్లేయింగ్ లైక్ అ పీసీ ప్లేయర్. మొబైల్ గేమ్ ప్లే బట్ హీస్ ప్లేయింగ్ లైక్ అ పీసీ ప్లేయర్. పీసీ ప్లేయర్ లాగా రెడ్ నెంబర్స్ కొడుతున్నాడు. అండ్ 10th క్లాస్ అంటే 10th క్లాస్ అరే చిన్న పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు బ్రో. 8th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ 7th 8th 9th 10th ఈ స్కూల్ పిల్లలే చాలా బాగా ఆడుతున్నారు బ్రో. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే లైక్ స్కూల్ పిల్లలే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే స్కూల్ పిల్లలకి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళది సో మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. అంటే అప్పుడప్పుడే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిప్రెషన్ ఫీలింగ్స్ ఉండవు, ఎలాంటి ఆలోచనలు ఉండవు, ఏమి ఉండదు, ప్యూర్ హార్టెడ్గా ఉంటారు. లైక్ ఇప్పుడు ఇంటర్ స్టేజ్ కానీ బీటెక్ స్టేజ్ కానీ దాటిన తర్వాత లేకపోతే బీటెక్ అయిపోయి బీటెక్ అయిపోయిన తర్వాత నాలాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే మైండ్లో బాధ్యతలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి, సరిగ్గా నిద్ర రాదు, ఏదంటే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మైండ్ మెచ్యూర్ అయ్యే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ డిఫరెంట్ థాట్స్ వస్తాయి. బట్ అదే స్కూల్ పిల్లల విషయానికి వస్తే 10th లోపు వాళ్ళకి ఏంటంటే చాలా మైండ్ ఫ్రీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళకి ఫ్యూచర్ గురించి భయం ఉండదు, వాళ్ళకి ఇంట్లో ఏం జరుగుతుందో అనే ప్రెషర్ ఉండదు, లైక్ బాధ్యతలు అలాంటివి ఏం అనిపించదు. ఫ్రీగా చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఆ ఏజ్లో. అలాంటి ఏజ్లో గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కొట్టాలి, గెలవాలి, ఎలాగైనా హెడ్ షాట్ కొట్టాలని చెప్పి దీనివల్ల ఈ చిన్న పిల్లల వాళ్ళు చాలా చాలా బాగా ఆడుతున్నారు. గేమ్ ప్లే చాలా బాగుంటుంది. వీళ్ళు వెంటనే గేమ్ నేర్చుకుంటున్నారు ఇన్స్టాంట్గా. ఎందుకంటే ఫ్రీ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి గేమ్ చాలా వెంటనే నేర్చుకుంటారు. గేమ్ ప్లే చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు వెంటనే. ఈ కైండ్ ఆఫ్ గేమ్ ప్లే ఇక్కడ చూపిస్తున్నారు. అప్పుడే అసలు 10th క్లాస్లో ఉన్న టైంలో నాకు యూట్యూబ్ అంటే తెలియదు నిజంగా, నేను 10thలో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు యూట్యూబ్ తెలియడమే కాకుండా యూట్యూబ్లో ఛానల్ పెట్టి దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే దాంట్లో వ్యూస్ కూడా వస్తున్నాయి 10th క్లాస్ లోపు ఉన్న వాళ్ళకి. చూడండి, నేను 10thలో ఉన్నప్పుడు కనీసం నాకు యూట్యూబ్ అంటే తెలియదు అసలు. అప్పట్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా అంత లేవు, ఎవరి దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు. యూట్యూబ్ అంటే తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటున్నారు లైవ్లో. హ్యాట్స్ ఆఫ్, జనరేషన్ మారిపోయింది. నైస్. దీస్ ఆర్ ద ఫ్యూచర్ లెజెండ్స్ గైస్. ఇలాంటి వాళ్ళే ఫ్యూచర్ లెజెండ్స్ అంటే వీళ్ళే ఫ్యూచర్ లెజెండ్స్. గేమింగ్ కమ్యూనిటీలో వీళ్ళందరూ ఫ్యూచర్లో కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ పోతే ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. పిల్లలు అనకూడదు బ్రో, పిల్లలు కాదు, పిడుగులు. నిజంగా పిడుగులు. అప్కమింగ్ ఫ్యూచర్ వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళే రేపు ఒక టోటల్ గేమింగ్ అయ్యేది, ఒక గ్యాన్ గేమింగ్ అయ్యేది, ఒక మున్నాబాయి గేమింగ్ అయ్యేది, లేకపోతే ఇంకెవరైనా కానీ ఇలాంటి వాళ్ళే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఎదుగుతున్నారు సరే. ఫ్యూచర్లో వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా వీళ్ళకి కూడా తెలియదు, అంత పొజిషన్కి వెళ్తారు. వెరీ గుడ్, నైస్ గేమ్ ప్లే జిరాక్స్. చాలా బాగా ఆడావు నిజంగా. నాకు చాలా నచ్చింది ఈ గేమ్ ప్లే. యు ఆర్ ప్లేయింగ్ లైక్ ఎ పీసీ ప్లేయర్. కీప్ ఇట్ అప్, ఆల్ ద బెస్ట్. ఓకేనా, ట్రై ఇలానే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరిది చెప్పండి. ఆయుష్. హాయ్ ఆయుష్, వెల్కమ్ ఆయుష్. कैसे हो? अच्छे